నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే, ఇరాన్ పైన మరిన్ని ఆంక్షలు విధించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తుందని, అయితే హార్ముజ్ జలసంధి తెరిచే ఉందని, అమెరికా నావికా దిగ్బంధనం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తూ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మేము ఆంక్షలు విధించగల అంశాలు మా వద్ద ఉన్నాయి, మా వద్ద చాలా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అమెరికా వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో అన్నారు. దిగ్బంధనం అమల్లో ఉన్నప్పుడు ఏ నౌకలు ఇరాన్లోకి ప్రవేశించలేదని చెప్పి ట్రంప్ పేర్కొన్నారు. అయితే నౌకలు ఇతర గమ్యస్థానాలకు చేరుకోవడం మాత్రం కొనసాగింది. దిగ్బంధనం 100% విజయవంతమైంది. ఒక్క నౌక కూడా ఇరాన్లోకి ప్రవేశించలేదు. కానీ ఇతర ప్రాంతాలలోకి వాటిని మేము దారి మళ్లిస్తూ ఉన్నామని చెప్పేసి ట్రంప్ అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే కానీ ఇరాన్ మీద కఠినమైన ఆంక్షలు విధించేందుకు మేము సిద్ధమవుతూ ఉన్నాము. శాశ్వత ఒప్పందానికి చర్చలకు రమ్మంటే ఇరాన్ రావడం లేదని చెప్పేసి, మరోవైపు ఇరాన్ చూసుకుంటే కానీ అమెరికా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లితే మేము చర్చలకు వస్తాము, ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత మేము చర్చలకు వస్తామని చెప్పేసి దాటవేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం అమెరికా కానీ ఇరాన్ కానీ వాళ్ళ యొక్క రాజకీయం హార్ముజ్ జలసంధి కేంద్రంగా జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాలకు హార్ముజ్ జలసంధి తెరిచి ఉంది, దానికి మేము హామీ ఇస్తూ ఉన్నామని అమెరికా ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు హార్ముజ్ జలసంధి మూసి ఉంది, ఎవరైనా హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశిస్తే ఆ నౌకలపైన దాడి చేస్తామని చెప్పి ఇరాన్ బెదిరిస్తూ ఉంది. మరి యొక్క ఉద్రిక్తతలు ఎంతవరకు వెళతాయో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తమ యొక్క వ్యాపారాలకు ప్రధాన రవాణా మార్గమైన జలసంధి హార్ముజ్ జలసంధి మీద అమెరికా మరియు ఇరాన్ చేస్తూ ఉన్న ప్రకటన పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.